రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ, గుంటూరు నగరాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్ లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే విషయమై విక్టరీ మీడియా విశాఖ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ మరిన్ని తాజా వివరాలు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వాయువు దిశగా పయనిస్తూ ఆదివారం తెల్లవారుజామున ఏదైతే వాయుగుండం ఉందో తీరం దాటే అవకాశం కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనాలు వేసింది. ప్రస్తుతం విశాఖలో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్కి సెలవు ప్రకటించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏదైనప్పుడు కూడా విజయవాడలో కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుందో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు అయితే అంతరం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ విజయవాడ కలెక్టర్ సృజన నేపథ్యంలో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక ప్రాంతంలో అయితే ఊరిళ్ళు కూడా తడిచిపోయి కూలిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా అక్కడ కూడా స్కూళ్ళకి, ప్రైవేటు స్కూల్కి, ప్రభుత్వ స్కూల్ కూడా సెలవు ప్రకటించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీని మీద ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అవసరమైతే ప్రజల రోడ్డు మీదకి రావాలి, లేదా ఇంట్లో ఉండడం సురక్ష అని చెప్పి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కృష్ణా జిల్లా అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్తో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో నిన్నటి నుంచే వర్షాలు కురిస్తే నేడు శనివారం పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా కుంటపోత వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఆదివారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. అటు విశాఖపట్నం, అదేవిధంగా కళింగపట్నం, గోరఖ్పూర్ ప్రాంతాల్లో తీరం వెంబడి ఆ వాయుగుండం పయనిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసిన వాతావరణ అప్డేట్ ప్రకారంగా 3 ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సాయంత్రం రిలీజ్ చేసే ప్రత్యేక బులెటిన్ ద్వారా ఎక్కడైతే వాయుగుండం తీరం దాటుతుందో స్పష్టమైన అంచనా వేయవచ్చు. అదేవిధంగా వాయుగుండం తీరం దాటే సమయంలో సుమారు కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 90 వాయు మధ్య గాలి వీచే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ శాఖకు సంబంధించి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు జీఎంసీ కమిషనర్ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు రాకపోకలకు సంబంధించి కానీ పారిశుద్ధ్యకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేశారు. జీఎంసీ అధికారులకి, పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఆ రోడ్డు అంతా కూడా క్లీన్గా ఉండేందుకు ప్రత్యేక చర్యలు, ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు. ఏదైనప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలని హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కుంటపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది విశాఖలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గా ప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి.